కాపీ ట్రేడింగ్ బిజినెస్లోకి వచ్చాక నన్ను అప్రోచ్ అయ్యే కస్టమర్స్ 95% అందరూ కూడా ప్రాబ్లమ్సే చెప్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే చెప్తారు, ఈఎంఐ ప్రాబ్లమ్స్ చెప్తారు, ఈక్విటీలో పెట్టి కంటిన్యూస్గా ఫండ్ అంతా బ్లాక్ అయిపోయిందని చెప్తారు, ఇంట్రాడేలో పోగొట్టుకున్నాం అని చెప్తారు, ఆప్షన్స్లో పోగొట్టుకున్నాం అని చెప్తారు, బిట్ కాయిన్లో పోగొట్టుకున్నాం అని చెప్తారు, ఫారెక్స్ ట్రేడింగ్లో పోగొట్టుకున్నాం అని చెప్తారు. ఈ వచ్చిన ప్రతి కస్టమర్స్కి కూడా దేనిలో పోగొట్టుకున్నారు అంటే దానిలో ఫండమెంటల్స్ తెలుసా లేదా అని టెస్టింగ్కి ఏదో ఒక క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ఆవిడైతే 3 కోట్ల రూపాయలు ఆప్షన్స్లో పోగొట్టుకుంది. సింపుల్ క్వశ్చన్ అడిగాను, స్ట్రాంగిల్స్ అంటే ఏంటో తెలుసా అంటే అది ఏంటో తెలియదు అన్నది ఆవిడ. ఆప్షన్స్ చేసినప్పుడు స్ట్రాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బేసిక్ థింగ్స్ అనమాట. అవన్నీ కూడా అవి తెలియకుండా ఆప్షన్స్ చేసామంటే చాలా డేంజర్. ఆప్షన్స్ ఏదైనా మనం చేసినప్పుడు, ఏదైనా ఇన్వెస్టింగ్ కానీ ఏదైనా పని చేసినప్పుడు దాని గురించి పూర్తిగా తెలిసినప్పుడే చేయాలి. తెలియకుండా డబ్బులు ఉన్నాయి కదా అని పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ఒక రాయిని పగలగొట్టినప్పుడు రాయితోనే కొట్టాం అనుకోండి, మనం పగలగొట్టబోయే రాయి పగలొచ్చు, లేదంటే మన చేతిలో ఉండే రాయి పగలొచ్చు. మోస్ట్లీ మన చేతిలో ఉన్న రాయి పగులుతుంది. ఎందుకంటే ఆ ఫ్రిక్షన్కి, ఆ వైబ్రేషన్ తట్టుకోలేక మన చేయి నొప్పి పెట్టడం కానీ మన చేతిలో ఉన్న రాయి పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాయిని పగలగొట్టినప్పుడు ఐరన్ సుత్తుతోనే కొట్టాలి. అలాగే మనం ఆప్షన్స్ కానీ లేదంటే ఇంట్రాడేలు కానీ ఏమైనా ఈ ట్రేడింగ్కి వచ్చినప్పుడు మన దగ్గర సఫిషియెంట్గా నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలన్నమాట. ఫైనాన్షియల్ స్కిల్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కంటిన్యూస్గా డిసిప్లిన్తో స్ట్రెంథన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మనకి బుర్రకి మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట. కాన్షియస్గా డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ వస్తుంది. వితిన్ సెకండ్స్ మనం ఆపర్చునిటీని డిటెక్ట్ చేయగలుగుతాం. వితిన్ సెకండ్స్ ఏదైనా అనర్థం జరిగినప్పుడు స్టెబిలైజ్ చేసేసుకోగలుగుతాం. ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యే స్ట్రెంత్ అనేది మన బుర్రకు పెరుగుతుంది. అది ఎప్పుడు వస్తుంది? పెద్ద పెద్ద చదువులు చదివేసాం, యూనివర్సిటీ నుంచి పెద్ద పెద్ద సర్టిఫికేట్లు వచ్చేసాయి, నేను బాగా చదివేసుకుంటున్నాను అనుకుంటే సరిపోదు. ఏ చదువులు లేకపోయినా పర్లేదు, సర్టిఫికేట్ చదువులు ఏవి లేకపోయినా పర్లేదు, కానీ కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి. రెగ్యులర్ బాడీ మెయింటెనెన్స్ ఉండాలి, ఫిజికల్ మెయింటెనెన్స్, మెంటల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉండాలి, డిసిప్లిన్గా ఉండడం తెలియాలి, రెగ్యులర్గా చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. రాయడం వల్ల ఏం జరుగుతుంది అంటే కాగ్నిటివ్ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది, విచక్షణ జ్ఞానం అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఏదైనా ట్రేడ్ నెగిటివ్ వెళ్ళినప్పుడు వితిన్ సెకండ్స్ డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ పెరుగుతుంది. ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు షేర్ మార్కెట్లోకి రావాలి. ఇవేమి చేయలేను, పడలేను, చదవలేను, ఏమి చేయలేను, కానీ ఆల్రెడీ కూరుకుపోయి అన్నాను అనుకునే వాళ్ళకి ఏంటంటే కాపీ ట్రేడింగ్ బిజినెస్. ఈ కాపీ ట్రేడింగ్ బిజినెస్లో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు అన్నీ బాగా చేస్తారు. మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చేసే లింక్స్, వాళ్ళ స్ట్రాటజీ లింక్స్ అనేది కాపీ చేసుకుంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈ మంచి ప్రొఫెషనల్ ట్రేడర్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్లోకి రండి, నేను చెప్తాను. నా లింక్సే కాపీ చేయాలని ఏం లేదు. నాలాగా చాలామంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నారు. ఏ క్వాలిటీస్ ఉన్న ప్రొఫెషనల్ ట్రేడర్ని చూస్ చేసుకోవాలనేది దానిలో నేను గైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా ఆ లింక్స్ కాపీ చేసుకొని హ్యాపీగా సర్వైవ్ అయిపోవచ్చు.